వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన జీవితంలో కొన్ని సంకేతాలు మనకి తెలుస్తూ ఉంటాయి. దానివల్ల మనకి మంచి జరగబోతుందా, చెడేమన్నా జరగబోతుందా అని ఒక సిక్స్త్ సెన్స్ మనకి చెప్పేస్తూ ఉంటుంది కదండి. 100% అమ్మా. అలా కొన్ని ఏంటంటే మనకి కుక్కలు మన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నా, మురిగినా, సంథింగ్ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏదో కీడు జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అది నిజమేనంటారా? దేనికి సంకేతం అంటారా అలా? అవునమ్మా, ఇక్కడ ఒక్కొక్కటే కాదు, నేను మీకు 3 విషయాలు చెప్తాను ఇందులో. ఒకటి, ఇంట్లో ఉండే తులసి మొక్క, ఇంట్లో పెంచుకునేటువంటి కుక్క, గోవు. ఈ 3 ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క రకమైన ఎనర్జీని మనకి సేవ్ చేస్తూ ఉంటాయి. ఇంట్లో ఉండే తులసి మొక్క నిద్రపోయింది అనుకోండి, నిద్రపోవడం అంటారు, వాడిపోతే దాన్ని ఇదైంది అంటారు, నిద్రపోయింది అంటారు మా ఇది ఇంట్లో. అలాగే అంటారు అన్నమాట. పోయిందంటే మనకేదో రావాల్సిన నెగిటివ్ని అది తీసేసుకొని ఆపేసింది అక్కడికి. ఎందుకు తులసి మొక్కని పెంచాలి ఇంట్లో అంటే, మనకొచ్చే నెగిటివ్ని అది ఆపుతుంది. గుమ్మడికాయ కడతారు చూసారా, మనకొచ్చే నెగిటివ్ని అది ఆపుతుంది. దిష్టి పోయింది అంటారు, అలా నెగిటివ్ని ఆపుతుందమ్మా. అందుకే తులసి మొక్కను పెంచుతారు. అంటే దానికోసమని కాదు, తులసిని పూజిస్తూ మనం నిత్యము పూజిస్తున్నందుకు ఆవిడ రక్షిస్తుంది. రోగ సంబంధంగా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, తులసి తన యొక్క దీని అంటే కర్మను తను తీసుకుంటుంది. మన కర్మని తను తీసేసుకుంటుంది, అంత గొప్పది. తల్లిలా రక్షిస్తుంది తులసి. అందుకే తులసి రోజు పూజ చేయాలి. ఇంకా మన ఇంట్లోకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయ్యి, లేకపోతే మన వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు అది తీసేసుకొని దాన్ని అది కర్మను అది చేసేసుకోవడం వల్ల మనం మళ్ళీ ఇంకోటి మార్చుకొని పెట్టుకుంటాం. అదొకటి. కుక్కలు ఎందుకు అరుస్తాయి అంటే, వాటికి కొన్ని అతీతమైనటువంటి కొన్ని శక్తులు కనిపిస్తాయమ్మా వాటికి. అది ఎలా కనిపిస్తాయంటే, మీకు మామూలుగా వేరే జీవులు ఉన్నాయి, మరి వాటికి ఆ స్మెల్ అవి పట్టగలవా? కుక్క మీకు వాసన చూపిస్తే ఎక్కడున్నా సరే వెళ్ళిపోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఇచ్చాడు. అలాగే కుక్కలకి ఏంటంటే కొన్ని ఉంటాయి, అంటే ఆత్మల్లో కూడా రకరకాలు ఉంటాయమ్మా. ఓకే, అట్లాంటివి కనిపిస్తుంటాయి వాళ్ళకి. నార్మల్ ఆత్మలకు అరవవు అవి. కొన్ని ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు, కొన్ని ఉంటాయన్నమాట. మనకి నెగటివ్ ఫోర్సెస్ కొన్ని ఉంటాయి. ఆ నెగటివ్ ఫోర్సెస్ ఎక్కువగా కనుక సంచరిస్తుంటాయి ఒక ప్రాంతంలో, అప్పుడు తదేకంగా అరుస్తుంది. అదొకటి. మూడోది ఏంటంటే, గోవు గురించి అన్నాను చూసారా. గోవుకు ఉండేటువంటి శక్తులలో అందులో ముఖ్యంగా పుంగునూరు గోవులు ఉంటాయి. పుంగునూరు గోవు కనుక అంటే ఇంత పొట్టిగా చిన్నగా ఉంటుంది, ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు. దానికి ఉండేటువంటి శక్తి ఏంటంటే, యజమానికి ఏదైనా కీడు రాబోతుందంటే ముందుగానే పసగట్టి అది మూలిక చెట్లలో ఉండేటువంటి ఒక రకమైన ఆకును తినేసి యజమానికి కీడు రాకుండా చూసుకుంటుందట. అదొక ఎత్తు అయితే, గోవు అరిచింది అనుకోండి, అది దాని అరుపు ఎంత దూరం వరకు వెళ్తుందో ఆ సరౌండింగ్స్ వరకు నెగిటివ్ ఎనర్జీ రాదు. నెగిటివ్ ఎనర్జీ రాదు. ఆ సరౌండింగ్స్ వరకు వాళ్ళకి ఆలోచన విధానం కానీ, ధర్మబద్ధంగా ఉండాలనుకోవడం కానీ, లక్ష్మీ ప్రాప్తి కానీ కలుగుతూ ఉంటుంది. గోవు గనక, లక్ష్మి అంటే ఎంతసేపు డబ్బులనే కాదు, గుర్తింపు. రకరకాల లక్ష్ములు కదా, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇన్ని ఉన్నాయి కదా, ఆ లక్ష్ములను ఇస్తుంది గోవు. అయితే ఈ గోవుని ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళకి అపమృత్యు దోషాలు చాలా మటుకు తగ్గుతాయి, గురుబలం పెరుగుతుంది. కుక్కకి ఎవరైతే ఫుడ్ వేస్తూ ఉంటారో, అయితే ఇందులో మళ్ళీ ఇంటి లోపల పెంచకూడదు అంటారు, ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు, ఇంటి లోపల పెంచకూడదు అంటారు. ఎందుకంటారంటే దేవతలు నైవేద్యం ముట్టరు అని. ఈ విషయం మీద మనకి చాగంటి వారు కానీ చాలామంది చెప్పారు ఈ విషయం మీద. కాకపోతే మరి చాలామంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అడిగారు, ఏమండి మరి మా ఇంట్లో ఒక పిల్ల ఉందండి, మాకు బాగా అటాచ్మెంట్, ప్యూర్ లవ్ ఇస్తుంటాయి ఈ జంతువులు, మేము వదలకుండా ఉండలేకపోతున్నాం అంటే నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, అమ్మ మీరు ఇంట్లో పొద్దున్నే పూజ చేసుకుంటారు కదా, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కుక్కను బయటకు తీసుకెళ్ళండి, వాకింగ్కి ఒక అరగంట గంట తిప్పుతారు అలాగో. ఆ టైంలో చక్కగా మీరు ఇంట్లో శుభ్రపరిచేసుకొని పూజాది కార్యక్రమాలు నైవేద్యం పెట్టేసేయండి, అప్పుడు మళ్ళీ తెచ్చుకోండి, ఏం చేస్తాం. కానీ వీలైనంత మటుకు ఆవరణలో పెంచుకోవాలి, ఇంటి లోపల కాకుండా. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా దాని వెంట్రుకలు అవన్నీ పడి ఏదైనా ఫుడ్లోకి వెళ్ళొచ్చు కదా, దానివల్ల కొంత ప్రమాదం ఉంటుంది కదా, అందుకని బయట పెంచుకోమన్నారు సైంటిఫిక్ రీజన్గా కూడా చూసుకుంటే. కాకపోతే కుక్క ఏంటంటే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు అరుస్తే పోతాయమ్మా నెగటివ్ ఎనర్జీస్ కూడా, వాటికి అవి కనబడుతూ ఉంటాయి. అప్పుడేంటి, ఇది ఎక్కువగా అరుస్తుంది, మన కుక్క ఎందుకు ఈరోజు అరిచింది, ఇక్కడ 2 రీజన్స్. వేరే కుక్కలు కనబడ్డారు అరుస్తాయి, ఎవరైనా మనుషులు ఎక్కువగా అటు ఇటు తిరుగుతున్నా అరుస్తాయి. అవేమీ లేకుండా కూడా తదేకంగా అరిచింది అంటే సంథింగ్ నెగటివ్ ఈజ్ కమింగ్. మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ, వీళ్ళింటికే రావాలని రూల్ లేదు. పక్కింట్లో నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తున్నా అరుస్తూ ఉంటుంది కుక్క. మీరు గమనించినట్లయితే ఆ పర్టికులర్ పరిసరాల్లో ఏదో ఒక చెడు జరుగుతుంది. అవునండి.
ఖచ్చితంగా ఏడిస్తే జరుగుతుంది. నిజంగా భయం వేస్తుంది, ఏదో జరగబోతుంది అని మనం అనేసి. అలాంటప్పుడు ఇంట్లో చేయవలసిన పరిహారం ఏమిటి అంటే చండీ పారాయణం చేసుకోవాలి, ఓకే. లేకపోతే దుర్గా అష్టోత్తరం చదువుకోవాలి. గోమూత్రాన్ని చక్కగా ఇవేమీ చేయలేమండి, మాకు ఇప్పుడు అంత శక్తి లేదు, ముందే పేదరికంతో ఉన్నాం అన్నప్పుడు చాలా సింపుల్గా చెప్తాను. గోమూత్రం తీసుకోండి అమ్మ, ఇంట్లో చక్కగా జల్లేసేయండి. జల్లేసి కల్లుప్పు వేసిన నీటితో నీట్గా తుడిచేసి ఇంట్లో లలిత సహస్రనామాలు పెట్టుకోండి, లేదా చండీ పారాయణం ఆడియో పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే. అట్లా ఒక 11 days చేయండి. చేసి గుమ్మడికాయ మార్చేసినట్లయితే ఇంట్లో గుమ్మడికాయ కూడా ఏదైనా అయింది. ఇందాక నేను అన్నట్టుగా తులసి మొక్క బాగుందా లేదా, ఇవన్నీ సంకేతాలు అన్నమాట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. చెప్పడానికి సంకేతాలు. ఇంట్లో కొంచెం ఉదయం సాయంత్రం దీపారాధన చేయడము ఇవి గనక చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటాయి. కొన్నిసార్లు అలా కుక్క కూడా అనారోగ్య పాలవుతుంది అలా అరిచి అరిచి. కొన్ని సందర్భాలు అంటే నెగిటివ్ ఎనర్జీ ఒక్కోసారి వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇంట్లో చేపలు పెంచుతుంటారు అక్వేరియంలో, అక్వేరియం చేప చచ్చిపోతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు. అంటే మనం వాటికి ఫుడ్ పెట్టాం కదా, అవి ఈ రూపంలో రుణాన్ని తీర్చుకుంటూ ఉంటాయి. ఫిషెస్ కానీ ఒక్కోసారి కొంతమంది కాకులకు పెడుతుంటారు. అన్నం ముద్ద పక్కకు తీసుకొని, ఒరిజినల్గా అయితే మనం అన్నం తినేటప్పుడు కూడా ఒక ముద్ద పక్కగా తీసి పెట్టేసి దేవతని ఒకసారి నీళ్లు తీసి తీసుకొని గాయత్రి మంత్రం కానీ లేకపోతే నమో నారాయణ కానీ లేకపోతే దానికి సపరేట్ మంత్రం ఉంటుంది చేసుకొని దేవతకి అర్పించే తినాలి. ఈ ముద్దను తీసుకెళ్ళి పైన పెడతారు. అది ఏ పక్షులో తిన్నప్పుడు అవి ఆ తింటున్నటువంటి పక్షి ఏదైతే ఉంటుందో అది కూడా ఒక రకంగా మనకు రక్షణ ఇస్తుంది తెలియకుండా. అది ఓకే. మనం ఏం చేసినా మనకి ప్రతిదీ కూడా ఒక ప్రకృతిలో రక్షణ. ప్రకృతి అనేటువంటిది అమ్మవారు కాబట్టి ప్రతిదీ అంటే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మనం మాత్రమే తినడం కాకుండా ఇంకో ప్రాణికి కూడా మనం పెట్టినప్పుడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఒక మాట ఉంటుంది, బీ గుడ్ డూ గుడ్. డూ గుడ్ అంత ఎగ్జాక్ట్లీగా చెప్పారు. చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.